అరుణోదయ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అనేక విప్లవ రాజకీయాలని ప్రచారం చేస్తున్న కళా సాంస్కృతిక సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. అరుణోదయ, జననాట్య మండలి, ప్రజానాట్య మండలి ఇట్లా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో ముఖ్యంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తన 50 సంవత్సరాల స్ఫూర్తిని పూర్తి చేసుకున్నది. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో అనేక మంది కవులు, కళాకారులు వచ్చారు, పోయారు, కొంతమంది మధ్యలో అమరులయ్యారు. కానీ ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో దాంట్లో ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్కరు అన్నట్టుగా ఈ అరుణోదయకు విమలక్క 50 ఏళ్లుగా తన కృషిని అరుణోదయ సంస్థ ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల పీడిత ప్రజల విముక్తి ఉద్యమాలకు అంకితం చేసి నడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ సందర్భంగా ఈ 50 ఏళ్ళు పూర్తి చేసుకొని అరుణోదయ పాటల ప్రస్థానంలో విమలక్క కూడా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భం ఏదో ఒకటి కావచ్చు, కానీ ఆ సందర్భాన్ని ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం ఇవాళ మనం అంటే, ఈ దేశంలో సాంస్కృతిక దోపిడీ జరుగుతూ ఉన్నది. ప్రజల మెదళ్ళని మొద్దుబార్చే సంస్కృతి ఇవాళ ప్రజల మీద రుద్దబడతా ఉన్నది. పాలకుల యొక్క సంస్కృతే ప్రజల సంస్కృతిగా ఇవాళ మార్చబడి ఇవాళ ప్రజలని పెద్ద ఎత్తున పీడిత ప్రజల ఉద్యమాల్లోకి రాకుండా వాళ్ళ అస్తిత్వాన్ని కూడా గుర్తించనివ్వకుండా అస్తిత్వ హరణాలు కూడా ఇవాళ సంస్కృతి ద్వారా చేయబడుతున్న తరుణంలో మళ్ళీ వాళ్ళ సొంత అస్తిత్వం మీద వాళ్ళ ప్రజల యొక్క కల్చర్ని, సంస్కృతిని నిలబెట్టడం కోసం ఈ 50 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ అరుణోదయ, విమలక్క లాంటి వాళ్ళు అనేక మంది దాన్ని ఇంకా పునరంకితం కావడం కోసమే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ 50 రోజులు ఇప్పటి నుంచి 50 రోజుల పాటు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించి అది ముగింపుగా ఒక 50 గంటల పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న సాంస్కృతిక దోపిడీకి సంబంధించిన వివరణ, విశ్లేషణ, పాటలు మొత్తం అన్నిటి మీద ఒక పెద్ద ప్రోగ్రాం నిర్వహించడంలో భాగంగా ఇవాళ విమలక్క వాళ్ళు ఇక్కడికి అరుణోదయ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంని రాష్ట్ర వ్యాప్త ప్రజలు విస్తృతంగా దీన్ని విజయవంతం చేయడానికి వాళ్ళ సహకారాన్ని అందించాల్సిందిగా కోరుతాం. సంపదలతో నిండియుండెరా వంశధార నాగావళి వన్నె తెచ్చరా శ్రీకాకుళం రా వీర శ్రీకాకుళం రా వీర యోధులనే కన్నగడ్డ శ్రీకాకుళం రా శ్రీకాకుళం రా వీర శ్రీకాకుళం రా వీర యోధులనే కన్నగడ్డ శ్రీకాకుళం రా శ్రీకాకుళం రా వీర శ్రీకాకుళం రా. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. జరిగినటువంటి పోరాటాలలో ఒక సాంస్కృతిక సంఘం కూడా పుట్టుకురావడం, ఆ విప్లవ సాంస్కృతికోద్యమంలో అరుణోదయ సంఘంలో నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు, అంటే 1974లో, ఇంతకుముందు అనితా భాస్కర్ వీళ్ళు చెప్పినప్పుడు 1974 ఉస్మానియాలో పురుడు పోసుకున్నటువంటి అరుణోదయ, అంతకుముందే ప్రజలు పాటలు పాడుతున్నటువంటి విమలక్కగా, మీకు పరిచయమైనటువంటి విమలక్కగా నేను అరుణోదయ మొదటి నుంచి కూడా ఇందులో కొనసాగడం, ఇవాళ ఒక సాంస్కృతిక దాడి ఎంత సీరియస్గా ఒక ప్రజల సంస్కృతిని బతకనీయకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని, దానికి సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఎత్తిపట్టడం కోసం అరుణోదయ చేస్తున్నటువంటి కృషి మీ అందరికీ తెలిసినటువంటిదే. అందులో భాగంగానే ఇవాళ జానపదాన్ని జనపదంగా మార్చుకొని ప్రజల నుండి ప్రజల వరకు అనే విధంగా ఎన్నో బాణీలను తీసుకొని మళ్ళీ ఆ బాణీలకు ప్రజల సమస్యల్ని జోడించి ప్రజల దగ్గరికే చేరడం అనేటువంటిది అరుణోదయ చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. అంతేకాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ మూల నుండి ఆ మూల వరకు
అరుణోదయ చేసినటువంటి పోరాటం, అది భాగస్వామ్యమైనటువంటి యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఒక కీలక భూమిక పోషించినటువంటి అరుణోదయ పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాన్ని కొనసాగించింది. అట్లా కొనసాగినటువంటి పోరాటంలో ఎంతోమంది కళాకారులు అరుణోదయగా పరిచయమైన, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అరుణోదయకు వచ్చినటువంటి కళాకారులైన అనేక మందిని ఒక సమిష్టి కృషిగా దీన్ని మనం చూడొచ్చు. విమలక్క అంటే కేవలం ఒక్కరే కాదు, అదొక సమిష్టి కృషి, సమిష్టి బృందగానం. కాబట్టి అరుణోదయకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది ఇవాళ ఈ సమాజంలో. ఇవాళ కేవలం అరుణోదయ తెలంగాణ, ఆంధ్ర వరకే పరిమితమై లేదు. ఎన్నో కళారూపాల్ని దేశవ్యాపితంగా కూడా ప్రచారం చేసినటువంటి ఘనత అరుణోదయకున్నది. విమలక్కంటే కేవలం ఒక పాట వరకే పరిమితమై కాదు, ఎవరైనా ఎక్కడైనా ఉద్యమంలోంచి నాయకులు పుట్టుకొస్తారు, నాయకులు ఉద్యమాన్ని నడిపిస్తారు. మేము కూడా అట్లనే ఈ ఉద్యమంలో పుట్టుకొచ్చినటువంటి వాళ్ళం, ఎదిగినటువంటి వాళ్ళం, చాలామంది తయారు చేసినటువంటి వాళ్ళం. అందుకనే మీరందరూ కూడా ఇవాళ అరుణోదయ విమలక్క అని పిలుచుకుంటారు. అందుకనే ఇవాళ 50 ఏళ్ల ప్రస్థానాన్ని మనం చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు ఒక విప్లవ సాంస్కృతిక సంఘాన్ని, అది చేసినటువంటి కృషిని మాట్లాడుకోవడం, అంతేకాకుండా ఈ 50 ఏళ్లలో ఎంతోమంది ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంతోమంది తయారవ్వడం, తయారైన దాంట్లో ఎంతోమంది అమరత్వం పొందడం, ఇంకా అనేక మంది ఈ సంస్థను ముందుకు తీసుకుపోవడానికి ముందుకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నోసార్లు కష్టాలు, నష్టాలు, జైళ్ళు, కేసులు ఇవన్నిటిని ఎదుర్కొంటూ కూడా అధిగమించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇందులో ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా కృషి చేస్తున్నటువంటి తీరు మామూలు విషయం ఏమి కాదు. అందుకనే అనేక మంది కళాకారులు ఇంతకుముందు అరుణోదయలో పనిచేసి కూడా కొంతమంది ఇప్పుడు బయట కూడా వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు బయట ఉంటున్నటువంటి కళాకారులు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళను కూడా ఆహ్వానిస్తూ ఎంతోమంది కవులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు. ఇప్పుడు మన ముందు కూర్చున్నటువంటి భాస్కర్ కూడా స్పర్శ అధ్యయన వేదిక నుంచి మీ అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇక్కడే విజయ్ ఉన్నాడు, ఇంకా మన మిత్రుడు హరీష్ ఉన్నాడు, మీలాంటి మిత్రులు ఉన్నారు, జర్నలిస్ట్ మిత్రులు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అరుణోదయకు చాలా సహకారంగా ఉన్నారు. కేవలం అరుణోదయకే కాదు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పట్ల మీరు చూపినటువంటి తెగువ మామూలు విషయం ఏమి కాదు. అట్లా ఒకరికొకరం పరస్పర సహకారంగా ముందుకు పోతున్నటువంటి తీరు కూడా మనము చెప్పుకోదగ్గదు. అందుకని ఇవన్నిటినీ క్రోడీకరిస్తూ 50 గంటలు 50 ఏళ్ల ప్రస్థానాన్ని మరొక్కసారి మనం సమీక్షించుకోవడానికి, రేపటి తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలవడానికి ఆ కార్యక్రమాన్ని అరుణోదయ నిర్వహిస్తుంది. నిర్వహించే దాంట్లో అందరినీ ఆహ్వానిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఖమ్మం సంబంధించినటువంటి మిత్ర బృందం, అట్లనే మీడియా బృందం అందరూ కూడా తప్పనిసరిగా అక్కడికి రావాలని, ఈ కార్యక్రమానికి మీరు రావడమే కాదు విజయవంతం చేయడంలో మీ పాత్ర కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మీ విమలక్కగా నేను కోరుకుంటున్నాను.